శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి వారము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈ వారం కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి, పరిహారాలు ఏవి చేసుకోవాలి అనేవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాం. 28 జూన్ నుంచి 4 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, రవి మిథున రాశిలో ఉన్నారు, గురు బుధ శుక్రులు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలో ఉంటూ ఉండగా, రాహు గారు కుంభరాశిలో ఉంటూ ఉండగా, శనిగారు మీనరాశిలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము రాహుతో ఉన్నది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కేతువుతో కలిసింది. ఈ రెండు మార్పులు వారాంతంలో జరిగి ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల ఫలితానికి వచ్చినట్టయితే ఇక్కడ గురు బుధ శుక్రుల యొక్క సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పచ్చు. గురు శుక్రుల కలయిక వల్ల రెండు శుభగ్రహాల యొక్క కలయిక, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణము, గురువుగారు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణము, ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, రెండు శుభగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా శుభగ్రహమే అవుతూ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే జ్ఞానం బాగా పెరుగుతుంది, బుక్కిష్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, అలాగే సున్నితమైన ప్రవర్తన పెరుగుతుంది, ధనయోగాలు పెరుగుతాయి, అనేక రకాల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గురు శుక్ర బుధుల కలయిక చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మనందరికీ తెలుసు, వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలాలలో మనము ఇలాంటి విషయాలు చాలా వరకు చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాము. శని కుజుల కలయిక కానీ దృష్టి కానీ ఎప్పుడూ మంచిది కాదు. అది ఎప్పుడు మంచిది అంటే రెండు గ్రహాలు ఉచ్ఛలో ఉండి వాటి యొక్క పరస్పర దృష్టి కానీ కలయిక కానీ శుభస్థానాలలో ఉన్నట్లయితే అప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి తప్ప, లేకపోతే చాలా వరకు 99% ఇబ్బంది పెట్టే గ్రహాలు అవి. ఆ కలయిక కూడా ఇబ్బంది పెట్టేదే. కొంచెం కడుపు నొప్పి లాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకి కూడా కొంచెం అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది కూడా చాలా మంచి మానసికమైన దృఢత్వం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నవమ దృష్టి శనిగారి మీద పడుతూ తన రాశి మీద కూడా పడుతూ గురువుగారు ఇక్కడ అత్యంత శుభకరమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వారం అనే చెప్పాలి ఈ వారం. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రకేతుల కలయిక అంత మంచిది కాదు. అది వివాహ జీవితంలో కానీ, అలాగే స్నేహితుల మధ్య ఆ స్నేహం విషయంలో కానీ, బంధువుల మధ్య బంధుత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలుగా ఉంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా ఏ రాశికి చెప్పే పరిహారాలు ఆ రాశికి చేసుకొని ప్రశాంతమైన జీవితము, అభివృద్ధికరమైన జీవితము పొందవలసిందిగా మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి చేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నారండి. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా చాలా బాగున్నారు. వెరసి 3 గ్రహాలు చాలా అనుకూలిస్తున్నాయి. అయితే వీరికి కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. ఏదైనా బిరుదు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారండి. మాట తీరు చాలా బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అనుకున్నంత హై ఎక్స్పెక్టేషన్ వద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. లాభాల బాటలో చాలా బాగున్నారు. ఉద్యోగ రీత్యా కూడా చాలా బాగుంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తోంది. సంతాన రీత్యా
అనుకూలమైన కాలం అనే చెప్పచ్చు. గురువుగారి యొక్క స్థితి సంచార విశేషం చేత సంతానం బావుంటారు, ధనము బావుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. పిత్రార్జితాలు బావుంటాయి. ఏదైనా మీకు పుట్టింటి ధనం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు విద్య ఉన్నత విద్యలోకెళ్తారు. అలాగే మాతృవర్గ రీత్యా చాలా చాలా బావుంది. చాలా అనుకూలతలున్నాయి. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు వారి యొక్క శ్రమ తగ్గి వారికి ఇంకా ఇంకా అనుకూలమైనటువంటి కాలం. ధన ఆదాయం కూడా చాలా బావుంది. మాట తీరు బావుంటుంది. విదేశీ యానాలుంటాయి. ఉన్నత విద్య బావుంటుంది. విద్యార్థులకి స్కాలర్‌షిప్‌లు వచ్చేది బావుంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా కాస్త ఫలించేటటువంటి సమయమే కనిపిస్తోంది. అనేక రకాల ఆనందాల బాటలో ఉన్నారు అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి గురు శుక్రుల కలయిక, ఆ స్థితి సంచారము, గురువుగారు ఉచ్ఛలో ఉండడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి కర్కాటక రాశి వారికి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారు ద్వితీయ స్థానంలోకి వచ్చి మరింత సంతోషాన్ని, మరింత ఆనందాన్ని ఇస్తున్నారు. కుటుంబ జీవితంలో కూడా పూర్వం కన్నా ఆనందాన్ని ఇస్తున్నారు. అయితే ఇంకా జాగ్రత్తలు కొనసాగించుకోండి అనే తెలియజెప్తున్నారు. జాగ్రత్త జాగ్రత్తే. ఇది మటుకు చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహాలకి పారాయణ చెయ్యండి. అలాగే యోగా చెయ్యండి. అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత ప్రశాంతమైన జీవితం ఉంటుంది. అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చస్థాన సంచారం వల్ల మీకు ఎదురులేని విధంగా విజయ అవకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.